మావోయిస్ట్ పార్టీని నక్సలైట్లను 2026 కల్లా తుదిమెట్టిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. 2026 కాదు, అసలు ఇప్పటికి కూడా అసలు మావోయిస్టులు అంతమంది అంత ఈజీ కాదని చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రాష్ట్రానికి ఆళ్ళని నిలిపారు. అందరికి కూడా అబూజ్మడ్ ఛత్తీస్గఢ్ అడవులు ఏవైతున్నాయో లేకపోతే దండకారణ్యంలో ఎక్కువగా ఉంటుండే ఈ మావోయిస్టులంతా. సో ఇప్పుడు వీళ్ళంతా మెల్లమెల్లగా ఈ అబూజ్మడ్ దండకారణ్యం నుంచి కర్రెగుట్టల వైపు, కర్రెగుట్టల నుంచి వివిధ రాష్ట్రాలకు వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. వీళ్ళు ఏది సాయుధ బలగాలు మెల్లగా ఒక్కొక్క ప్రాంతాన్ని జల్లెడబడుతూ ఆధునం తీసుకున్న క్రమంలో వాళ్ళు కూడా ఒక్కొక్క ప్రాంతాన్ని విడిచిపెట్టుకుంటూ పోతా ఉన్నారు. ఒక విభాగం ఏమో బీహార్ పోయిందట, ఒక విభాగం ఏమో ఒడిస్సా పోయిందట, ఒకటేమో జార్ఖండ్, ఇలా ఒకటేమో తెలంగాణకు, ఇలా మొత్తానికైతే ఎక్కడికక్కడ టీములుగా డీసెంట్రలైజ్ అయిపోయి వెళ్ళిపోవడం జరిగిందని చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. సో ఇంకా వాళ్ళు కర్రెగుట్టలు మొత్తం కూడా సోదాలు చేస్తున్నప్పుడు కూడా ఒక నక్సలైట్ కానీ ఒక నక్సలైట్ల ఆనవాళ్ళు కానీ కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు బయటికి చెప్పలేకపోయింది. సో అందుకే సవాల్గా మారిపోయింది. అంత ఈజీగా దొరకబడతారు అయితే నేనైతే అనుకోను. ఎందుకంటే వీళ్ళకు వ్యూహాలు ఉన్నప్పుడు వాళ్ళకు కూడా వ్యూహాలు ఉన్నాయి. వాళ్ళు కూడా అనేక రకాలుగా దేశంలో ప్రతి దగ్గర విస్తరించున్నారు.